ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో మీకు అందరికీ వందనాలు. ఈ ఉదయకాలం మందు దేవుని కృప ఏర్పాటును బట్టి మనము ప్రభు సన్నిధిలో ప్రాముఖ్యమైన అంశం గురించి ధ్యానించడానికి దేవుడి అంశాన్ని బట్టి కొన్ని స్థితిద్దాం. ఈ అంశము భయమా విశ్వాసమా, ఫియర్ ఆర్ ఫెయిత్ విచ్ ఈస్ గైడింగ్ ది బిలీవర్స్. విశ్వాసులను భయము నడిపిస్తుందా, లేకపోతే విశ్వాసముతో దేవుని యందు భయము భక్తి విశ్వాసం కలిగి జీవిస్తున్నామా? ఆ విషయాల గురించి మనము స్టడీ చేయబోతున్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఈ అంశాన్ని ధ్యానిద్దాం. దేవా, జీవగల తండ్రి, ఈ ఉదయకాల మందు నీ కృపలో మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు. ఈ యొక్క లింక్ ద్వారా కనెక్ట్ అయిన నీ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు. ఈ అంశం గురించి మేము స్టడీ చేస్తుంటుండగా ఆల్పడిన నన్ను నీ సులువు చాటును మరుగుపరిచి మీరే మాతో మాట్లాడండి. మా యొక్క విశ్వాస జీవితాన్ని బలపరిచి మాలో ఉన్న రకరకాల భయాన్ని తీసివేసి నీ యందు విశ్వాసంతో స్థిరంగా, బలంగా, ధైర్యంగా నీ కొరకు ఈ లోకంలో బలమైన సాక్షులుగా జీవించడానికి, నీ సేవలో యోగ్యమైన సాధనాలుగా వాడబడ్డానికి మీరే మాతో ఉండి మాట్లాడవలసింది సహాయం కోరుకుంటూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇలా గమనించండి, నేటి సంఘాల్లో విశ్వాసమా లేక భయమా, ఏది ఎక్కువగా విశ్వాసాలను నడిపిస్తుంటుంది? చూద్దాం. వై మిరకల్స్, అద్భుతాలు చేసేవారే ఎందుకు? లేక స్వస్థతలు చేసేవారు, స్వస్థతలు అవసరమా? ప్రాస్పరిటీ థియాలజీ ఇంక్రీజ్ అవుతుంది. ఆశీర్వాదాలు చేసేవారు, ఆయిల్, చేతిగుడ్లు అమ్మేవారు ఎక్కువైపోతున్నారు. ఎందుకు? విశదీకరణ ప్రసంగం చేసేవారు తక్కువైపోయారు. సార్ వందనాలు సార్, చాలా స్లో వస్తున్నాయి సార్ వాయిస్. స్లోగా వస్తున్న ప్రసన్న వాయిస్ ఇప్పుడు ఎలా ఉంది? లేదు అంకుల్, అలానే వస్తుంది, స్లోగానే వస్తుంది. ఓకే ఓకే, ఎవరైనా ఒకళ్ళిద్దరు చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని. నేటి సంఘాల్లో అద్భుతాలు చేయడం, స్వస్థతలు, ఆశీర్వాదాలు, ఆయిల్, చేతిగుడ్లు అమ్మటము అలాంటివి ఎందుకుంటున్నాయి? ఇంకా కావాలంటే ఉద్రేకాలతోటి ఎమోషనల్గా పాటలు, ఆరాధనలు అవి ఎక్కువగా. అంకుల్ మ్యూట్ లో ఉంది అంకుల్. ఓకే అంకుల్ డబుల్ వాయిస్. ఎవరైనా మాట్లాడతారా? ఇప్పటి రోజుల్లో అద్భుతాలు చేసేవాళ్ళు, స్వస్థతలు చేసేవాళ్ళు, ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేస్తే అటువంటి చోటుకి వెళ్ళేవాళ్ళు, ఆయిల్ అమ్మేవాళ్ళు, చేతిగుడ్లు అమ్మేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉండగా వాళ్ళ దగ్గరికి ఎక్కువగా పోతున్నారు సంఘాలకు వచ్చే కంటే. అలాంటి వారు ఉన్నారు ఇప్పుడు కదా? ఎందుకు అలాంటి వారు ఉన్నారు?
దేవుని వాక్యాన్ని బోధించి క్రమమైన పద్ధతిలో వాక్యం చెప్పుచున్న చోట కంటే కూడా ఇటువంటి వాటికి ఎక్కువ మంది గుట్టలు గుట్టలుగా కలిసి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి? దానికి కారణం ఏమంటే మనుషులు భయం చేత విశ్వాసం కంటే కూడా భయం చేత పీడించబడుతున్నారు. అంచేత వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాలు భయంతో ఉన్నందువల్ల ఎవరైతే తాత్కాలికంగా వారి యొక్క ప్రసంగాల ద్వారా, వాళ్ళు చేసే అద్భుతాల ద్వారా, వాళ్ళ యొక్క ప్రార్థనల ద్వారా, వాళ్ళు అమ్మే ఆయిల్స్ ద్వారా, కర్చీఫ్ల ద్వారా వాళ్ళకి ఎవరు తాత్కాలికమైన ఆదరణ ఇస్తారో వాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్తున్నారు. కానీ దేవుని వాక్యాన్ని క్రమమైన పద్ధతిలో బోధిస్తూ దేవుని వాక్యానుసారంగా నడిపించే వారి దగ్గరికి ఎక్కువ మంది పోవట్లేదు. అది అంత ఆకర్షణీయంగా లేదు. అవునా కాదా? కాబట్టి అవును పాస్టర్ గారు. అవును. కాబట్టి ఇప్పటి రోజుల్లో మనము దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది మనం చూద్దాం. అసలు భయం అంటే ఏంటి? ఎక్కడి నుంచి మొదలైంది? దేవుని యందు విశ్వాసం లేకుండా ఉన్నందువలన భయం వస్తుంది. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము 8వ వచనంలో అంతకుముందు దేవుడు ఆదామవ్వలను ఏదేని తోటలో ఉంచి, ఇదంతా కూడా మీకే, దీనిలో సమస్తం కూడా మీరు తినటానికి, ఫలించటానికి, అభివృద్ధి పొందటానికి అని అదంతా ఇచ్చి దేవుడు ఆశీర్వదించాడు. వారు దేవుని యందు విశ్వాసం వచ్చి వారు దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటూ సంతోషంగా ఉన్నారు. కానీ వారి మధ్యలో సాతాను వచ్చి అబద్ధాలు చెప్పి దేవుని యందు విశ్వాసము నుంచి మార్చేసింది. దేవుడు చేయకూడని పని చేయమని చేసినందువల్ల వాళ్ళు దేవునికి దూరం అయ్యారు. అంచేత దేవుడు యథావిధిగా చల్లని వేళ వారితో సహవాసం చేయడానికి వచ్చి, ఆదామా ఎక్కడున్నావంటే ఆదాము చెట్లు చాటున దాక్కుని ఉన్నాడు. తాను భయంతో ఉన్నాడు. దేవుని ముఖాముఖిగా ఇంతకు ముందులాగా చూడలేకపోయాడు. దేవునికి దూరమయ్యాడు. దేవుడు తనను పంపించే కంటే తాను చేసిన ఆ యొక్క మోసకరమైన పరిస్థితుల్లో నుండి సాతాను తను దూరపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఈనాడు కూడా దేవుని వాక్యంలో మనం కానీ చూసినట్టయితే 2వ కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు, అనగా ఎవరైతే అవిశ్వాసులుగా ఉన్నారో వారి మనోనేత్రములకు గుడ్డితనమును కలిగించారు. మీరు ముందు భయం అనగా ఏమి అని చెప్పారు ఫస్ట్. అది సరిగ్గా స్క్రీన్ ఫుల్ గా రాలేదు ఫస్ట్ గా, రాసుకోలేకపోతున్నాం. స్క్రీన్ లో ఫుల్ గా రాలేదయ్యా. చెప్తాను రాసుకోండి. చెప్తాను. ఆ భయం ఎక్కడి నుంచి వచ్చిందో ముందు చెప్తున్నాను. భయము సాతాను మోసం నుండి వచ్చింది. దేవుని యందు విశ్వాసము లేకుండా అపవాది యొక్క మాటలు విని, అబద్ధాలు విని మోసకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళినందువల్ల వారి యందు దేవుడు ఉంచిన ఆత్మీయ జ్ఞానము, ఆత్మీయ పరిపక్వము, దేవునితో సహవాసము కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాము. అందువల్ల వారికి భయము, నేరారోపణ కలిగింది, గాపుకున్నారు. కాబట్టి ఈ యొక్క భయం అనేది ఏంటంటే, ఇండియా దేశంలో మనం కానీ చూసినట్టు చాలా మంది విశ్వాసం అయినప్పటికీ కూడా
చాలా మంది మీ హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి మన మత ఆచారాలు ఏవి మూఢనమ్మకాల నుండి విశ్వాసంలోకి వచ్చాం. ఆ మూఢనమ్మకాలు ఏంటంటే విధవరాలు ఎదురొస్తే ప్రయాణం చేయకూడదు, పుల్లల మూట ఎదురొస్తే ప్రయాణం చేయకూడదు, పిల్లి ఎదురొస్తే ప్రయాణం చేయకూడదు, రకరకాల ఇవి ఉంటాయి. తర్వాత చేతబడులు, తర్వాత ఆ సాతాను అని అంటే దెయ్యాలని ఇటువంటివన్నీ ఉంటాయి అన్నమాట. అవి మనకు తెలియకుండా మనలో విశ్వాసం లేక వచ్చినప్పటికీ, విశ్వాసులుగా జీవిస్తున్నప్పటికీ అవి మనలో పనిచేస్తూ ఉంటుంటాయి. అంచేత ఆ యొక్క భయం ఏం చేస్తుందంటే మన మనసుల్లో, హృదయంలో ఒక విధమైన ఆందోళన, నిస్సహాయ పరిస్థితి, మన యొక్క హృదయంలో ఉన్న దేవుని యందు విశ్వాసము, కాన్ఫిడెన్స్ కలిగి జీవించే జీవిత విధానాన్ని సాతాను అవిశ్వాసం ద్వారా తన యొక్క గ్రిప్లోకి తీసుకుంటుంది, తన స్వాధీనంలోకి తీసుకుంటుంది. కాబట్టి పాపం చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడుగాను, ఈ లోకములో మత ఆచారాల ద్వారా లోకానుసారంగా తన ఇష్టానుసారంగా జీవించే జీవితాన్ని సాతాను తన స్వాధీనంలో తీసుకొని వారి జీవితాలని రకరకాల వ్యసనాలకి, రకరకాల అలవాట్లకి పాడు చేసి తన యొక్క జీవితము చీకటి జీవితంగా, అనుమానంతోటి, భయముతోటి, ఒకరి మీద ఒకరికి అనుమానంతో అలాగా జీవించే విధానం ఉంటుంది. అలాంటి పరిస్థితి నుండి ప్రతి ఒక్కరు కూడా కాపాడబడాలని, ఆందోళన నుండి బయటపడాలని, వారికి ఎవరు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటుంటాం. అలాగే ఉంటుంటాం. చాలా మందిని మారు మనసు పొందిన తర్వాత కూడా ఈ యొక్క అనుమానాలు, ఈ యొక్క మూఢనమ్మకాల్లో నుంచి బయటపడం. విశ్వాసులే, చర్చికి వచ్చే వాళ్ళే, ప్రార్థనలు చేసేవాళ్ళే, బైబిల్ చదివే వాళ్ళే ఏం చేస్తారంటే పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లలకి బొట్లు పెడతారు, బుగ్గలకి బొట్లు పెడతారు, ఇంకా అరికాళ్ళకి బొట్లు పెడతారు. ఇలాంటి ఎందుకోసం అంటే దిష్టి తగులుతుందని, ఇలాంటి ఏయో జరుగుతాయని. అవన్నీ కూడా మూఢనమ్మకాలు. అటువంటి వాటి నుండి మనం బయటపడకుండా ఈ భయము, అనుమానము అనే వాటి కింద అలాగే ఉంటాం. ఉదాహరణకి నేను చిన్నప్పుడు మారు మనసు పొందకుండా ఉన్నప్పుడు, చిన్నప్పుడు బాగా చిన్నవాడిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాల లోపు మా ఇంటి ప్రక్కన ఒక యవనస్తురాలు చనిపోయింది. ఆమె చనిపోతే నాకు చీకటి పడితే నాకు ఎటువంటి భయం ఉండదంటే అదిగో ఆ ఇంటికి ఎదురుగా ఆకుల్లో ఆ చనిపోయిన ఆమె కనిపిస్తుంది అన్నటువంటి భయం ఉండేదన్నమాట. ఆ భయాన్ని గురించి మా అమ్మకి చెప్తే, అరే బట్టి సంగతరా, అదేంటి ఎవరు చెప్పారు నీ కదా, ఇప్పుడే ఉంది అని చెప్పి ధైర్యం చెప్పేది. కానీ మళ్ళా అలాంటి భయంతో ఉండేవాడిని. ఇలాంటి భయంతో చాలా మంది ఉన్నారు. నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఈత మొక్కల్లో మాకు ట్రైనింగ్ క్యాంపస్ ఉంది. మీలో కొంతమంది చూశారు. ఆ క్యాంపస్ లో స్టాఫ్ గా పనిచేస్తున్న ఒక యవనస్తుడు తనకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు ఒక 10 సంవత్సరాల క్రితం. ఇప్పటికి కూడా ఆ చర్చికి వచ్చే కొంతమంది విశ్వాసులు, ఆ గ్రామంలో ఉన్న విశ్వాసులు ఏమంటారంటే ఆ చచ్చిపోయిన అతని పేరు దాసు, అదిగో రాత్రిపూట అదిగో ఈ కాంపౌండ్ లో ఆ మూలన ఉన్నాడు, ఈ మూలన ఉన్నాడు, ఆ చెట్టు కింద ఉన్నాడు అని విశ్వాసులు చెప్తా ఉంటారు. చాలా మంది నమ్ముతూ ఉంటారు, చాలా మంది భయపడతా ఉన్నారు. ఈ భయం ఏంటంటే ఒట్టిదే, వాస్తవం కాదు. అది దేవుని వాక్యం చెప్తుంది. చనిపోయిన వాళ్ళు అయితే దేవుని సన్నిధికి వెళ్తారు, పరదేశ్కి వెళ్తారు, లేకపోతే పాతాళంలోకి వెళ్తారు. ఎవరు కూడా చనిపోయిన వాళ్ళు ఈ లోకంలో ఉండరు. అయితే ఈ లోకంలో దెయ్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దెయ్యాలంటే ఏంటంటే సాతాను తన యొక్క అనుచరులు చనిపోయిన వాళ్ళ పేర్లు పెట్టుకొని ఇలాగా మనుషులకు కనిపించి మనుషుల్ని మోసం చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటి ద్వారా కూడా లోకస్తులు భయపడితే భయం కానీ
చర్చికి వెళ్ళే వాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు కూడా భయపడుతూ ఉంటుంటారు. అర్థమైందండి? ఇటువంటిది అనుమానంతోటి మనం చేసే పనులను బట్టి మనలో యథార్థత లేకపోవడం, వీటన్నిటి వల్ల మనలో విశ్వాసం కోల్పోయి భయంతో జీవించే వాళ్ళంగా ఉంటాం. అటువంటి భయాల వల్ల వ్యక్తులకు కలిగేది ఏంటంటే, చూడండి, తెలియకుండా అటువంటి భయం వల్ల చెస్ట్ పెయిన్ ఉంటుంది, గుండె నొప్పి. కొంతమందికి చిల్స్ లాగా, చలి పులకరింపులాగా ఉంటుంది. డ్రై మౌత్, నోరు ఎండిపోయినట్టుగా ఉంటుంది. నాసియా, ఒక విధమైన కళ్ళు తిరిగిపోతున్నట్టుగా ఉంటారు. తర్వాత ర్యాపిడ్ హార్ట్ బీట్, గుండె ఎక్కువగా కొట్టుకున్నట్టు ఉంటుంది. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, గాలి పీల్చుకోలేకపోవడము, రెస్ట్లెస్ గా ఉన్నట్టు ఉంటారు. కొంతమందికి స్వెటింగ్, చెమటలు పడతాయి. కొంతమంది వణుకుతూ ఉంటారు. అప్సెట్ అయిపోతారు. స్టమక్ అప్సెట్ అయినట్టుగా ఉంటుంది. కడుపు నొప్పి, విరోచనాలు ఇలాంటివి తెలియకుండా ఉంటాయి. వేరే జాగ్రత్త గమనించండి. భయం వలన కొంతమందిలో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఇలాంటి సిమ్టమ్స్ వలన మనమేమనుకుంటామంటే బాగులేదు, అనారోగ్యంగా ఉన్నాయి అనుకుంటాం. కానీ ఎక్కడో మనకి తెలియకుండా ఇటువంటి భయము, అనుమానము, గిల్టీ కాన్షియస్నెస్ ఉంటే అవి మనల్ని ఇటువంటి బాధల ద్వారా బాధిస్తూ ఉంటాం. ఇటువంటి బాధల ద్వారా భయం అనేది ఇటువంటి వాటి ద్వారా వ్యక్తపరుస్తూ బాధిస్తూ ఉంటారు. అంచేత అటువంటి వ్యక్తులను, ఇది మారు మనసు లేకుండా ఉన్న వాళ్ళే కాదు, కొంతమంది మారు మనసు పొందిన తర్వాత కూడా భయంతో బాధపడుతున్నప్పుడు వారి మీద ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటదన్నమాట. అప్పుడు అటువంటి వారిని, సంఘాలకు వచ్చిన వారిని వాక్యం బోధించకుండా సొంత మాటలతో కథలు చెప్పి, కొన్ని ఉదాహరణలు చెప్పి వారు వ్యక్తుల్ని ఇంకా భయపెట్టించి వారు అద్భుతాలు చేస్తామని, వాళ్ళు స్వస్థతలు చేస్తామని, ఆశీర్వాదాలు ఇస్తామని, ప్రాస్పరిటీ థియాలజీ చేస్తూ, ఆశీర్వాదం చేస్తూ, తప్పుడు బోధనలు బోధిస్తూ చాలా మందిని ఈ విధంగా తప్పుడు విధంగా నడిపించే వాళ్ళు, కొంతమంది బైబిల్ పట్టుకొని బోధ చేసేవాళ్ళు, దేవుని వాక్యం చెప్పేవాళ్ళు, దేవుని సేవ చేసేవాళ్ళు, కొన్ని సంఘాల్లో వ్యక్తుల్ని, విశ్వాసుల్ని ఇలాగా నడిపించే వారు ఉంటారు. నేను చెప్తాను. ఉదాహరణకి నాకు బాగా తెలిసిన వ్యక్తి, ఒక కుటుంబము, ఆమెకు ఒళ్ళు నొప్పులుగా ఉంటే ఆమెకు చాలా చాలా చోట్లకి వెళ్తే ఆమెకు తగ్గలేదు. ఎవరో చెప్పారంట, మీరు చర్చికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే తగ్గిపోతుందని చెప్పారంట. వాళ్ళ పల్లెకి దగ్గరలోనే ఒక చర్చ్ ఉంటే ఆ పాస్టర్ దగ్గరికి వెళ్తే ఆ పాస్టర్ ప్రార్థన చేస్తానని చెప్పి ఆమె చర్చిలో ఉంచి, వారంతా దీనికి డబ్బు కావాలి, దానికి డబ్బు కావాలని చెప్పి ఎంతో డబ్బు వాళ్ళ దగ్గర తీసుకొని, నీకు స్వస్థత ప్రార్థన చేస్తానని చెప్పి ఉపవాస ప్రార్థన నుండి అవి చేసి ఇవి చేసి ఆ కుటుంబాన్ని భయంకరంగా మీకెవరో చేతబడులు చేశారని, ఇంకేవో చేశారని, వాటి వల్ల మీరు ఇన్ని వారాలు ఉపవాసం ఉండాలని, ఇంత డబ్బు కట్టాలని, ఇలాంటివి మిస్గైడ్ చేసి వారి దగ్గర ఉన్న డబ్బంతా లాగేసుకున్నారు. అలా చేసిన తర్వాత ఇక్కడ లాభం లేదండి. అక్కడికి వెళ్ళి తర్వాత మాకు కలిశారు. మేము ఈత మొక్కల్లో మమ్మల్ని కలిసినప్పుడు వారికి వాక్యం చెప్పి ప్రార్థన చేసి, అది కాదు పద్ధతి, అది కాదు అని ధైర్యపరిచి వారిని సరైన విధంగా సరైన మార్గంలో పెట్టడానికి దేవుడు కొంతవరకు సహాయం చేశారు. కాబట్టి ప్రియులారా, అలాంటి భయంతోటి గ్రిప్ అయి, భయంతో పట్టుబడి, భయంతో చాలా మంది విశ్వాసులు కూడా మిస్గైడ్ చేయబడి అలాగే ఉండేవాళ్ళుగా ఉంటున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితి నుండి మనము బయటపడాలంటే విశ్వాసం కావాలి.
విశ్వాసం అంటే ఏంటి? దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. విశ్వాసం అంటే దేవుని యందు నమ్మకము, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటాము. సమస్తము దేవుని నుండి వచ్చిందని, ఆయన వలన కలిగిందని నమ్మి విశ్వాసం ద్వారా విధేయతతో ఆయన్ను సేవించు ఆయన కొరకు జీవించినప్పుడు మనలో ఆ యొక్క నమ్మకము, ఆ యొక్క నిరీక్షణ కలిగి మనము ఈ లోకంలో జీవించినంత కాలము విశ్వాస జీవితం కలిగి చనిపోయిన తర్వాత కూడా పరలోకానికి వెళ్తానే యొక్క నిరీక్షణతో ఈ లోకంలో జీవించే జీవితము విశ్వాస జీవితము. అటువంటి విశ్వాస జీవితము ముందు మనం చూసుకున్న అటువంటి భయంకరమైన అనుమానాలతోటి భయాలతో ఉన్న వ్యక్తులను కూడా ఈ లోకములకి వెలుగులోకి నడిపించి దేవుని కొరకు జీవింపజేసే విధానాన్ని దేవుని వాక్యంలో చూస్తాం. వాస్తవంగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో కానీ చూసినట్టయితే విశ్వాసం అంటే ఏంటో క్లియర్ గా విశ్వాసం యొక్క డెఫినేషన్ ఇచ్చారు. విశ్వాసం యొక్క నిర్వచనాన్ని మనం దేవుని వాక్యంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో చూస్తాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. మనకు కనిపించనివి చాలా అద్భుతమైన గొప్ప సత్యాలు ఉన్నాయి. వాటిని దేవుడు సృష్టించాడు. దేవుడు మన యొక్క అవసరతను బట్టి వాటిని వాడుకుంటాడు. కాబట్టి ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి అవి ఉన్నవి. వాటిని చెప్పాలంటే దేవుడు మనకి ఫిజికల్ గా కనిపించాడు, కానీ దేవుడు ఉన్నాడు. ఆయన విశ్వాసం కలిగి జీవిస్తున్నప్పుడు మనకు కనిపించని ఎన్నో విషయాలు, మనం ఊహించిన ఎన్నో విషయాలు మన యొక్క జీవితాల్లో మెట్టు మెట్టుకు దేవునిలో దేవుని వాక్యానుసారంగా నడుస్తూ ఉంటే దేవుడు వాటిని జరిగింప చేస్తూ ఆయన మహిమ కొరకు మన ఆత్మీయ విశ్వాస జీవితం బలపడటానికి, ఆయన ఉద్దేశాల ప్రకారంగా మన జీవితాన్ని ఆయన సేవలో వాడుకోవడానికి, చివరిగా ఆయన పరలోక రాజ్యంలో మనల్ని జీవింప చేసుకోవడానికి దేవుడు నడిపిస్తూ ఉంటాడు. దానికి ప్రాక్టికల్ గా మనం కానీ చూసినట్టయితే అబ్రహాం, ఎవరైనా చదువుతారా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8 నుండి 12 వచనాల వరకు అని చదివితే అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు, విధేయతతో దేవుని సేవించాడు, విశ్వాసులకు తండ్రిగా నిలబడ్డాడు. ఎవరైనా చదువుతారా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం నుంచి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించి మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే అబ్రహాము ఏ విధంగా దేవుని యందు విశ్వాసం ఉంచాడు, విధేయత చూపాడు, విధేయతతో దేవునితో జీవించాడు. మరి వృద్ధాప్యంలో కూడా దేవుని యొక్క వాగ్దానాలు నెరవేరుస్తాడు దేవుడు అని నమ్మినప్పుడు దేవుడు వృద్ధాప్యంలో ఇస్సాకునివ్వటం, ఇస్సాకు ద్వారా తన సంతానము, యాకోబు సంతానము వారందరూ కూడా దేవుని ఆశీర్వాదాలు పొందటము
ఆ యొక్క అబ్రహాము యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి విశ్వాసుల తండ్రిగా ఇప్పటికి కూడా బైబిల్ చరిత్రలో నిలబడేట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మన యొక్క జీవితాల్లో దేవుని వాక్యానుసారంగా దేవుని యందు విశ్వాసం కలిగి విధేయతతో దేవునితో జీవించాలి, దేవుని సేవించాలని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. ఇంకా మనం చూస్తున్నట్లయితే విశ్వాసాన్ని మనము ఎలా పొందగలము, ఈ వాక్యం కూడా చదువుదాము. విశ్వాసాన్ని మనము ఎలా పొందగలమంటే క్రమమైన బోధ వినుట ద్వారా విశ్వాసం కలుగుతుందని చెప్పి రోమా పత్రిక 10వ అధ్యాయము 8 నుండి 11 వరకు చదవచ్చు. చదవండి. రోమా పత్రిక 10వ అధ్యాయము 8 నుండి 11 వరకు. అదేమని చెప్పుచున్నది, వాక్యం నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడని లేఖనం చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఇంకా 17వ వచనం కూడా చూసినట్లయితే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రైట్. దీన్ని బట్టి చూసినట్లయితే విశ్వాసం మనకు దేవుని వాక్యాన్ని క్రమ పద్ధతిలో బోధించడం, ఆ క్రమ పద్ధతిలో బోధించిన వాక్యము మనం విని హృదయంలో విశ్వసించటము. ఆ యొక్క వాక్యం బోధించే దాంట్లో సెంట్రల్ పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మన రక్షకుడు, మన దేవుడు అని నమ్మి విశ్వసించి ఆయనకు మన యొక్క జీవితాల్ని సమర్పించుకోవడం అని చెప్పి దేవుని వాక్యంలో చూస్తాం. ఇంకా చూసినట్టయితే యేసుక్రీస్తు మన విశ్వాసమునకు శక్తికు ఆయన మూలము, ఆయన కూర్చున్న జ్ఞానం మనకు అవసరం. మన యొక్క విశ్వాసానికి ఏది మూలం అంటే జీసస్ క్రైస్ట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన యొక్క విశ్వాసానికి యేసుక్రీస్తు ప్రభువే సోర్స్. విశ్వాసమే కాకుండా మన యొక్క ఆత్మీయ జీవితం యొక్క శక్తికి కూడా యేసుక్రీస్తు ప్రభువే సోర్స్. కాబట్టి యేసుక్రీస్తుని గురించిన జ్ఞానము దేవుని వాక్యం చదువుతూ ఉంటే దేవుని వాక్యంలో క్రీస్తుని గురించిన జ్ఞానము చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. దానిలో ముఖ్యంగా హెబ్రీ పత్రిక అంతా కూడా చదువుతూ ఉంటే దేవుడు పాత నిబంధనలో బయలుపరిచిన ఆ యొక్క యాజకుల కంటే యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడు, గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు అని ఆయన యొక్క సుపీరియారిటీని తెలియపరుస్తుంటుంది. మరి ముఖ్యంగా ఆరంభంలో హెబ్రీ పత్రిక ఆరంభంలో 1వ అధ్యాయము 1 నుండి చదువుతూ ఉంటే 1 నుండి 10 వరకు చదివితే ఒక 10 అద్భుతమైన సత్యాలు క్రీస్తు ప్రభు గురించి అక్కడ చెప్పబడ్డాయి. ఎవరైనా చదువుతారా? ఫస్ట్ ఒక 4-5 వచనాలు చదవండి. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మతమునై ఉండి తన మహత్తు గల మాటల చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలోను శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెను. వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వన కూర్చునేను. ఏలయనగా
నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అనియు ఇదియు కాక, నేను ఆయనకు తండ్రినయ్యుందును. చాలు. థ్యాంక్ యూ. ఈ విధంగా ఆ వాక్యాలు చదువుతూ ఉంటే అద్భుతమైన సత్యాలు క్రీస్తుని గురించి మనము చూడగలం. క్రీస్తు సమస్తమునకు వారసుడుగాను, ప్రపంచాలు సృష్టించడానికి ఆయన ఆధారభూతుడుగాను, దేవుని మహిమ తేజస్సును మనకు తెచ్చినవాడుగాను, తన మహత్యం చేత సమస్తాన్ని నిర్వహించు కాపాడుతున్నవాడుగాను, పాప విషయంలో మనకు శుద్ధీకరణ చేసి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో అతి శ్రేష్ఠుడిగా దేవుని సన్నిధిలో ఉండి మన కొరకు దేవుని కృపాసనను కూర్చొని మన కొరకు ప్రధాన యాజకుడిగా విజ్ఞాపన చేస్తున్న ప్రభువుగాను, ఇవన్నీ చూస్తుంటుండగా దేవుడు ఆయన గురించి ఏమంటాడంటే, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను అని చెప్పంటాడు. తర్వాత 10-11 వచ్చేలాగా చూస్తే, ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే అని అవి నశించును గాని నీవు నిలిచి ఉండుము, అవన్నీ వస్త్రం వల్లే పాత గిల్లును. సో కాబట్టి ఈ సృష్టిని సృజించిన ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వలన కలిగింది. యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క సృష్టి సస్టైన్ కావడానికి కూడా ఆయన శక్తిని ఇస్తూ ఉంటున్నాడు. దానిలో మరి ముఖ్యంగా ఆయన విశ్వాసం నుంచి మారుమనసు పొంది ఆయన కొరకు జీవించే వారిని ఆయన కాపాడుచు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ దేవుని యొక్క మహిమ కొరకు మనను ఆ విధంగా కాపాడుతుంటున్నాడు. ఇట్టి ప్రభు మనకుండగా ఆ ప్రభునందు మనము విశ్వాసము కలిగి ఉండాలి. ఇంకా ఆ ప్రభు వల్ల మనకు కలిగింది ఏంటంటే కృపా కనికరము మనకు దేవుని వలన వచ్చినది. ఎలాగంటే దేవుడు ఆయన కుమారుని మన పాపముల కొరకు సిలువకు అప్పగించాడు. దాని వలన మనకు విశ్వాసము కలిగింది. విశ్వాసము ద్వారా మన యొక్క జీవితాలు మారిపోయాయి. ఈ యొక్క ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి చదువుతుంటే, మనము అనగా మానవులు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిగా నాశనమైన ఆ యొక్క పాతాళానికి ఆహుతై ఉండగా క్రీస్తు ప్రభు ఆయన బలియాగం చేసిన ద్వారా, ఆయన రక్తము కార్చిన ద్వారా, ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా వాటన్నిటి నుండి జయించి మనలకు రక్షణ ఇచ్చి, ఆ యొక్క రక్షణ మన క్రియలు బట్టి కాకుండా విశ్వాసం ద్వారా మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో ఆయన కృప ఆయన కనికరాన్ని మన పట్ల చూపి మనం రక్షించుకొని ఈ లోకములో ఆయన గొప్ప ధరనిధిని మనం అనుభవించడానికి మనకు సహాయం చేశారు. కాబట్టి ఆ ప్రభునందు విశ్వాసం కలిగిందుట మనకు ఎంతో ప్రాముఖ్యం. ఇంకా యోహాను సువార్తలో చూసినట్లయితే కొన్ని అద్భుతమైన విషయాలు. యేసుక్రీస్తు ప్రభు ఆయన మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చి మనలను రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టి ఆయన మనకు సమృద్ధి గల జీవాన్ని ఇచ్చాడని యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో చెప్తుంది. తర్వాత అదే అధ్యాయము యోహాను సువార్త 10:18 చూసినట్లయితే ఆయన సిలువకెక్కి ప్రాణాన్ని పెట్టాడు, రక్తం కార్చాడు, ప్రాణాన్ని పెట్టాడు. ఆ ప్రాణము అర్పించటలో రోమా సామ్రాజ్యానికి సంబంధించిన ఆ యొక్క సైనికులు పట్టి కొట్టి ఆయన్ని చంపడం కాదు. ఈ వచనం ఏం చెప్తుందంటే ఆయన ప్రాణాన్ని అర్పించుటకును తీసుకున్నటకు ఆయనకు అధికారం కలదు. అది ఎవరు తీసుకోలేదు, కానీ ఆయనే దేవుని ప్రణాళిక ప్రకారంగా, దేవుని ఇష్ట ప్రకారంగా, దేవుని చిత్తము నెరవేర్చుటకు ఆయన ప్రాణాన్ని అప్పగించుకున్నాడని చెప్పి ఆ యొక్క 18వ వచనం ఉంటుంది. తర్వాత అదే అధ్యాయము 28, 29 తర్వాత 38 వచనాలుగా చూసినట్లయితే ఆయనను అంగీకరించిన విశ్వాసులను దేవుని కుమారులు కుమార్తెలుగా చూసి వారిని ఈ లోకములో కుమారుడు
ఆయన తండ్రి దగ్గర విజ్ఞాపన చేయడం ద్వారా తండ్రి మనలను కాపాడుచు, తండ్రి కుమారులు మనను కాపాడుచున్నారని, మనము ఈ లోకంలో జీవించిన జీవితాన్ని ఆయన చేతుల నుండి ఎవ్వరు కూడా అపహరించరు అని చెప్పి ఆ వాక్యము అద్భుతంగా చెప్తుంది. చదవమ్మా, యోహాను సువార్త 10:28-29 వచనాలు. ఎవరైనా చదవండి. 28-29 నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. అది నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కాబట్టి అవి ఎన్నటికీ నశింపవు, తర్వాత వాటిని ఎవరునూ అపహరించలేరు. నా చేతిలో ఉన్నాయి కాబట్టి వాటిని ఎవరును అపహరించలేరు. ఇంకా చదువుతుంటే తండ్రి కూడా వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. అంటే అర్థం ఏంటంటే కుమారుడు కాపాడుతున్నాడు, తండ్రి కాపాడుతున్నాడు, ఎవడు కూడా ఆయన చేతిలో నుండి అపహరించలేరు. కాబట్టి ప్రియులారా, మనలో భయాన్ని తీసివేసి విశ్వాసాన్ని బలపరిచే ఈ అద్భుతమైన సత్యం క్రీస్తు ప్రభు మరణము, పునరుత్థానము, ఆయన కార్చిన రక్తము, ఆయన యొక్క మన కొరకు చేసిన బలియాగము, దానిలో సమృద్ధి గల జీవము మనకు ఉన్నది. ఆ సమృద్ధి కలిగిన జీవముతోటి క్రీస్తుతో దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు ఈ లోకంలో జీవిస్తుంటుండగా ఆయనకున్న అధికారాన్ని బట్టి, ఆయనకున్న శక్తిని బట్టి క్రీస్తు ప్రభు తండ్రి మనలను కాపాడుతుంటుండగా అపవాది కానీ ఈ లోకములో ఏ భయాలైనా ఏ అనుమానాలైనా ఏవి కూడా మనలను కొంచెము కూడా కదిలించలేవు. అంతేకాదు, దేవుని యందు విశ్వాసం ద్వారా, దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని అద్భుతమైన కార్యాలు చేయటానికి దేవుడు నిన్ను, నన్ను, మనలను దేవుని యొక్క మహిమ కొరకు వాడుకుంటాడని దేవుని వాక్యంలో మనం చూడగలం. ఇంకా చూస్తే క్రీస్తు మన కొరకు తండ్రి దగ్గర ఉత్తరవాదిగా విజ్ఞాపన చేయుచున్నాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం కానీ చూసినట్లయితే మన కొరకు తండ్రి దగ్గర క్రీస్తు ప్రభు ఉత్తరవాదిగా ఉన్నాడు. ఉత్తరవాదిగా ఉండటం అంటే అర్థం ఏంటంటే ఒక జడ్జి దగ్గర క్లియర్ లేకపోతే ఒక లాయర్ మన కొరకు మన కేసు విషయమై ఎలాగో ప్లీడ్ చేస్తున్నాడో తండ్రి నీ కొరకు, నా కొరకు మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన యొక్క జీవితాలను బట్టి తండ్రి దగ్గర ఆయన లాయర్ లాగా అప్పీల్ చేస్తూ ఉంటున్నాడు. మన యొక్క కాపుదల కొరకు, మన యొక్క ఎదుగుదల కొరకు, మన యొక్క భవిష్యత్తు నిరీక్షణ కొరకు, మన జీవితంలో దేవుని ప్రణాళికలు ఎటువంటి ఉద్దేశాలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చుట కొరకు దేవుడు క్రీస్తు ప్రభు మనలను కాపాడుచున్నాడని చెప్పి దేవుని వాక్యంలో ఉన్నది. మొదటి యోహాను పత్రిక, పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా యు ఆర్ కెప్ట్ బై ద పవర్ ఆఫ్ గాడ్ అని చెప్పి అక్కడ కూడా దేవుని వాక్యం ఉంది. పరిశుద్ధాత్మ శక్తి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన జీవితాలని దేవుడు కాపాడుతుంటాడని చెప్పి చూస్తున్నాం. కాబట్టి పిల్లరా, అలాంటి విశ్వాసము దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ విశ్వాసంలో మనము బలంగా స్థిరంగా ఉన్నప్పుడు భయము ఎట్టి పరిస్థితుల్లో కూడా మనలను కొంచెం కూడా కదిలించకుండా దేవుని కొరకు ధైర్యంగా విశ్వాసంతో జీవించగలమని దేవుని వాక్యము చెప్తుంటది. ఇంకా చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభు గురించి దేవుని వాక్యం వింటూ ఉంటే హియరింగ్ ఆర్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ బ్రింగ్ అస్ క్లోజర్ టు హిమ్. దేవునికి దగ్గరగా పోవడానికి మనము దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, అంటే ఎలాగూ మనం ప్రతిరోజు మన యొక్క రెగ్యులర్ క్వైట్ టైం చేసుకుంటూ ఆ రెగ్యులర్ క్వైట్ టైంలో ఉన్న ప్రిన్సిపల్స్ ప్రకారంగా మనము ధ్యానిస్తున్నప్పుడు, తర్వాత మనము వారంలో 2 సార్లు 3 సార్లు వ్యక్తిగత బైబిల్ పఠనం చేస్తూ ఉంటుండగా ఆ యొక్క పఠనము దేవుని యొక్క వాక్యము
దేవునితో సన్నిహిత సంబంధం కలిగి విశ్వాసంలో స్థిరంగా బలంగా ఉండడానికి సహాయం చేస్తారు. అంతేకాకుండా ఇంకా మనము దేవుని బిడ్డల సహవాసంలో మనం ఉంటున్నప్పుడు ఆ యొక్క విశ్వాసాన్ని ఇంప్రూవ్ చేస్తారు. ఆది అపోస్తల సంఘంలో అపోస్తల కార్యం 2వ అధ్యాయము 42వ వచనంగా చూసినట్లయితే విశ్వాసులు వారు దేవుని బిడ్డల సహవాసమందును అపోస్తల బోధ ఎందును ప్రార్థన ఎందును రొట్టె విరుచుటెందును ఎడతెగక ఉన్నందువల్ల అప్పటి రోజుల్లో ఆ విశ్వాసులకి భయంకరమైన ఆటంకాలు, భయాలు, లోకల్ రూలర్స్ ద్వారా, ఆ యొక్క యూదుల ద్వారా ఎన్నో ఆటంకాలు వచ్చాయి. వాటి వలన ఎన్నో భయాలు కలిగాయి. కానీ వాటిని ఎదుర్కోవడానికి, దేవుని కొరకు అద్భుతమైన కార్యాలు చేయడానికి యెరూషలేము నుండి ప్రపంచానికి దేవుని యొక్క సువార్తను, సంఘాన్ని విస్తరింప చేయడానికి వారు ధైర్యంగా విశ్వాసంతో దేవుని వాక్యం వలన, ప్రార్థన వలన, దేవుని బిడ్డల సహవాసం వలన నిలిచారు. ఇంకా క్రీస్తు ప్రభు యొక్క శక్తిని మనం కానీ చూసినట్లయితే మార్కు సువార్త చదువుతూ ఉంటే, మార్కు సువార్త అన్యులైన వారు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి జీవించడానికి రాసిన సువార్త. దానిలో క్రీస్తు ప్రభు యొక్క శక్తి ఒకటి, జీసస్ క్రైస్ట్ పవర్ ఓవర్ నేచర్, ఆ యొక్క ఈ నేచర్ అనగా సముద్రము, గాలి, తుఫాను వీటిని అణిచి వాటి మీద శక్తి కలిగినట్లుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తిని గురించి మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుండి 1 వరకు 41 వరకు చూడొచ్చు. రెండవది జీసస్ క్రైస్ట్ పవర్ ఓవర్ డెత్. అది మార్కు సువార్త 5వ అధ్యాయము యాయూరు కుమార్తె చనిపోయినప్పుడు క్రీస్తు ప్రభుని పిలిచినప్పుడు ఆయన వచ్చి ఆ అమ్మాయి చనిపోయిన దాన్ని యేసుక్రీస్తు ప్రభు వచ్చి చెయ్యి పట్టుకొని తలితోకమని చెప్పి చిన్నదానాలు అమ్మని చెప్పి ఆయన శక్తి చేత లేపటము, దాని ద్వారా క్రీస్తు ప్రభుకి మరణం మీద కూడా అధికారం ఉందని చెప్పి చూస్తున్నాం. తర్వాత మార్కు సువార్త 5వ అధ్యాయము అంతా చదువుతూ ఉంటే దాంట్లో సేనా దయ్యం పెట్టిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుకి వచ్చి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేం పని చెప్పి దయ్యాలు కూడా ఆయన్ను ఎరిగాయి, ఆయనకు భయపడ్డాయి. ఆయన్ను ప్రభా మానవుడు దూరమై ఇల్లు అని చెప్పి చెప్పగా క్రీస్తు ప్రభు సాతాన్ని గద్దించాడు. అతనిలో ఉన్న దయ్యాలను గద్దించి అతన్ని స్వస్థపరిచినట్లుగా చూస్తున్నాం. తర్వాత క్రీస్తు ప్రభు యొక్క శక్తి ఓవర్ సిక్నెస్. మనకు రకరకాల జబ్బులు, భయాలు ఉన్నాయి. వాటన్నిటిలో నుండి మనకు ఏ విధంగా స్వస్థత కావాలో దాని మీద క్రీస్తు ప్రభుకి శక్తి ఉన్నట్లుగా మార్కు సువార్త 10వ అధ్యాయంలో 46 నుండి 52 వరకు స్వస్థతల విషయంలో, అనారోగ్యతల్లో స్వస్థపరిచే విషయంలో చూస్తుంటాము. అది కాకుండా చివరికి మన యొక్క అవసరతలు, జీసస్ క్రైస్ట్ పవర్ ఓవర్ అవర్ నీడ్స్ అనేది మార్కు సువార్త 6వ అధ్యాయము 31 నుంచి 44 వరకు చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభు 5 రొట్టెలు 2 చేపలతోటి 5,000 మందికి ఆహారం పెట్టి ఆయన శక్తిని రుజుపరిచినట్లుగా ఆయన శక్తి నేచర్ మీద, ఆయన శక్తి మరణం మీద, ఆయన శక్తి దయ్యాల మీద, ఆయన శక్తి అనారోగ్యత మీద, ఆయన శక్తి మన యొక్క నీడ్స్ ని తీర్చే ప్రభువుగా యేసుక్రీస్తు ప్రభువుని మార్కు తను అన్యులకు రాస్తూ ఆ పత్రికలో ప్రభువుని ప్రజెంట్ చేస్తున్నాడు. అలాంటి ప్రభు నీ ప్రభు, నా ప్రభు, మనందరి ప్రభు. అటు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి ఆయన కొరకు ఈ లోకములో నీవు నేను సాక్షిగా జీవిస్తూ ఆయన సేవ చేస్తున్న మనం విశ్వాసములో స్థిరంగా, బలంగా, ధైర్యంగా నిలబడాలి. కానీ భయానికి, ఏ యొక్క మూఢ నమ్మకాలను విడిచిపెట్టి వచ్చామో ఆ మూఢ నమ్మకాలకు మరలా మనము తిరిగి వెళ్ళకూడదు. ఆ మూఢ నమ్మకాలు మన మీద పని చేయకుండా మనము ధైర్యంగా, విశ్వాసంతో జీవించాలి. ఈనాడు చాలా మంది ముఖ్యంగా పల్లెటూళ్ళలో, గ్రామాల్లో
విశ్వాసులైన వారు చర్చికి వెళ్ళే వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ వాళ్లకు కొన్ని శుభకార్యాల్లో పంతుల దగ్గరికి వెళ్ళి మంచి రోజు చూసుకోవాలి, ఇంకా హౌస్ డెడికేషన్ అప్పుడు పాలు పొంగించాలి, ఇంకేవేవో చేయాలి, పిల్లలకు బొట్లు పెట్టాలి, ఇంకా కాళ్ళకు ఇంకా ఏదో దారాలు కడతారు, రకరకాలు చేస్తూ ఉంటారు. అంటే విశ్వాసులే ఇవన్నీ చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే భయం. మనము ఇంకా భయం నుండి పూర్తిగా క్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణమైన సత్యములోకి నడిపించబడలేదు. అందుచేత మనము ఇంకా ఆ భయంతోనే మనము ఉంటున్నాం. చదవండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము, 2వ అధ్యాయము 13వ వచనం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 కలిసి ఉంటాయి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు ప్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డుగా లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసేను. ఆయన ప్రధానులను అధికారులను నిరాకరాయుధులుగా చేసి సిలువ చేత దేవస్థముతో వారిని బట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. రైట్. ఈ వచనాల ప్రకారంగా మనం కానీ చూసినట్లయితే మనము మారు మనసు పొందక ముందు మన అపరాధముల చేత శరీరమందు సున్నతి పొందక మనము మృతులమై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన అనగా మతాచారాలు, రకరకాల ఆచారాలు ఉన్నాయి. వాటన్నిటినీ అవన్నీ మన మీద రుణముగా, మనకు విరోధముగా మనకు ఉండగా వాటిని క్రీస్తు ప్రభువు సిలువ మీద మేకులతో కొట్టివేశాడు. ఆ చేయి వ్రాత అంటే మన మీద ఏ మతాచారాలు, పాత మతానికి సంబంధించిన బోడ నమ్మకాలు, భయాలు ఉన్నాయో వాటన్నిటిని కొట్టివేశాడు. అడ్డమైన వాటిని తీసివేసి ఎత్తివేసి పూర్తిగా అపరాధములను క్షమించి ఏం చేశాడంటే ఆయన మనలను ఆయనతో కూడా జీవింపచేశాడు. ఆయన పునరుద్ధాన శక్తి చేత మనలను జీవింపచేశాడు. జీవింపచేసి ప్రధానులను, అధికారులను నిరపరాధులుగా చేసి ఏ యొక్క సాతానైతే ఈ యొక్క సాతాను యొక్క అనుచరులు మన మీద నేరాన్ని మోపుతున్నారో వాటన్నిటిని కూడా జయించి యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ చేత విజయోత్సంగా వాటిని జయించి బాహాటంగా అది కొట్టివేసి మనకు క్రీస్తు ప్రభు యొక్క రాజ్యములోకి వారసులుగా చేసుకున్నాడు. కాబట్టి మనము ఇక మీదట మారు మనసు పొంది దేవుని బిడ్డగా జీవిస్తున్నప్పుడు ఇంకా పాత ఆచారాలకు సంబంధించినవి, మూఢ ఆచారాలకు సంబంధించినవి, ఎవరైతే అద్భుతాలు చేస్తారని, స్వస్థతలు చేస్తారని, కచ్చీపులు అమ్ముతారని, ఆయిల్స్ అమ్ముతారని, దాని ద్వారా మనకేదో మేలు కలుగుతాయని అలాంటి వాటిని కాకుండా దేవుని వాక్యం వలన వచ్చే ఆశీర్వాదాలను పొంది మనం దేవుని కొరకు జీవించాలని, మనకి విశ్వాసాన్ని పెంచుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము సామెతల గ్రంథము చూసినట్లయితే దయచేసి చూడండి. సామెతల గ్రంథము మొదటి నుంచి మనం చదువుతూ ఉంటే, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఉంటదా? ప్రతి అధ్యాయము ఆరంభంలో నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును
మరువకుము అని చెప్పి ఉంటుంది. రెండో సామెతలు 2వ అధ్యాయం చూస్తే, నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని నీ ఎడల జ్ఞానమునకు నీవు చెవియకి నీ హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల తెలివికై పెట్టిన ఎడల వివేకముకై మనవి చేసిన ఎడల ఇంటిని వెరిగినట్లు దాని వెతికిన ఎడల దాచబడిన ధనము వెరిగినట్లు దాని వెరిగిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే మనము దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకే జీవిస్తున్నట్లయితే మనలో చీకటి, భయము, మూఢనమ్మకాలు, లోక సంబంధమైనవి ఏవి కూడా మన మీద పనిచేయకుండా దేవుని కొరకు యథార్థంగా ధైర్యంగా దేవుని కొరకు జీవించే విషయంలో దేవుని యొక్క వాక్యము, దేవుని యందు విశ్వాసము, దేవుని యందు వాక్యమునందు విశ్వాసం మనకు ధైర్యాన్ని ఇచ్చి చక్కగా జీవించడానికి సహాయం చేస్తుంది. ఆ తర్వాత 3వ అధ్యాయం 1 నుంచి చదవండి. సామెతలు 3వ అధ్యాయం 1 నుంచి. నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వముగా గైకొనుము అని దీర్ఘాయువును సుఖదీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దయ్యను సత్యమును ఎన్నడూను నేను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసికొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుని దృష్టి యందును నీవు దయనుంది మంచివాడమని అర్పించుకొందు. నీ సుబుద్ధి చేతిని చూడండి, ఇక్కడ దేవుని వాక్యం చూసినట్టయితే దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం, దేవుని వాక్యాన్ని మరవకుండా దాన్ని మనకు కంఠభూషణముగా కట్టుకొని దాని ప్రకారంగా జీవిస్తూ ఉంటే మనకు దీర్ఘాయుష్యం ఉంటది, సుఖ జీవనం ఉంటది, తర్వాత శాంతికరమైన జీవితం ఉంటది. తర్వాత దేవుని వాక్యాన్ని బట్టి దయ, సత్యము మరవకుండా దాని ప్రకారంగా జీవిస్తుంటే మనకు దేవునిలోను, దేవుని దయందును, మనుషుల దయందును మనకు చక్కటి సాక్ష్యం కలిగి మనము దేవుని కొరకు జీవిస్తామని చెప్పి దేవుని వాక్యం ఉన్నది. 8వ వచనం చదవమ్మా. 8వ వచనం. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. చూసారా, దేవుని వాక్యం చదువుతున్నందువల్ల మనము విశ్వాసం కలిగి జీవించడమే కాదు, దేవునిలో ధైర్యంగా విశ్వాసంతో జీవించడమే కాదు, ఆ యొక్క విశ్వాస జీవితము మనకు దేహమునకు ఆరోగ్యమును ఎముకలకు సత్తువను ఇచ్చేదిగా ఉంటుంది. ఎంత అద్భుతమైన విశ్వాస జీవితమో దేవుని వాక్యంలో, యేసుక్రీస్తు ప్రభువులో, దేవునిలో ఎంత ధననిధి మనకున్నదో మనము గ్రహించవచ్చు ప్రియులారా. ఇంకా చూసినట్లయితే 9వ వచనం, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ కానుకలలో నుండి కొత్త ద్రాక్షారసములు పైకి పొర్లిపారును. చూసారా, దేవుని యందు విశ్వాసము ద్వారా, దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వటం ద్వారా, దేవుని వాక్యం మరవకుండా కంఠభూషణముగా దాన్ని ధరించుకొని దాని ప్రకారంగా మనం జీవించడం ద్వారా ఎన్ని మేలులు, ఎంత ఆశీర్వాదకరమైన, ఎంత రిచ్నెస్ విశ్వాస జీవితంలో దేవునిలో ఉన్నదో గమనించండి ప్రియులారా. ఇట్టి దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, దేవుని వాక్యాన్ని క్రమమైన పద్ధతిలో చదవకుండా, నేర్పకుండా, సంఘస్థులకు దేవుని వాక్యాన్ని నేర్పకుండా ఒట్టి అద్భుతాలు, ఆశీర్వాదాలు, ఆరాధనలు, ఇంకా ఏవేవో అలాంటి ప్రాస్పరిటీ థియాలజీ అలాంటి వాటి ద్వారా
దేవుని బిడ్డలు మిస్గైడ్ అవుతున్నట్లుగా దేవుని వాక్యంలో మనం దేవుని వాక్యాన్ని బట్టి చూస్తున్నాం. కాబట్టి అటువంటి పరిస్థితి నుండి విశ్వాసులను సరైన మార్గంలోకి నడిపించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. మనందరం కూడా అలాంటి వాటి నుండి మనం బయటపడవలసిన అవసరత ఎంతో ఉన్నదని చెప్పి దేవుని వాక్యము ఈ ఉదయకాల ముందు మనతో మాట్లాడుతుంది. ఇంకా చూసినట్లయితే మనము ఇటువంటి విశ్వాసంతో జీవించిన జీవితాలు ఏ విధంగా వారి మీదకి వచ్చే భయాన్ని జయించారో చూడండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము ఇప్పుడు మనం చదవద్దు, మీరు రాసుకోండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో చూసినట్లయితే రాజు యెహోషాపాతు ఆయన మీదకి యుద్ధానికి 3 దేశాల నుంచి 3 ట్రూపులు కలిసి వచ్చారు. అది ఎంతో దేశాన్ని జయిస్తారు అనేటువంటి భయం, ద ఫియర్ ఆఫ్ వార్ ఆ యొక్క రాజు మీదకి వచ్చింది. ఆ రాజు ఆ ఫియర్ ఆఫ్ వార్ ని దేంతో జయించాడంటే కేవలము దేవుని వాక్యాన్ని గుర్తు చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన, ఆ ప్రార్థన కూడా ఉపవాస ప్రార్థన. ఆ ప్రార్థన కూడా ఉపవాస ప్రార్థనలో పురుషులే కాదు, స్త్రీలు, పిల్లలు కూడా దేశం అంతటా కూడా ఉపవాస ప్రార్థన ప్రకటించి వారు దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేయగా అద్భుతంగా దేవుడు ఆ శత్రువులు వారికై వారు కొట్టుకుంటూ వాళ్ళు ఓడిపోతే వీరు విజయవంతంగా వారి దగ్గర నుంచి సొమ్మును తెచ్చుకొని వారు విజయవంతంగా నిలబడ్డట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. 2వది మనగా చూస్తే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు దానియేలు తన స్నేహితులు షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వారిని ఆ యొక్క రాజు ప్రతిమకు పూజలు చేయమని దేశమంతా పూజ చేస్తున్నప్పుడు మా దేవునికే తప్ప దేనికి మేము పూజ చేయమని నిలిచినప్పుడు అద్భుతంగా వారి దేవుడే నిజమైన దేవుడిని రుజువుపరుచుకునేలాగా ఆ యొక్క దానియేలు తన స్నేహితులు దేవుని కొరకు నిలబడ్డప్పుడు అగ్నిలో వేయడానికి కూడా వాళ్ళు భయపడలేదు. అగ్ని, మంట, నాశనం, జీవితం యొక్క ఛాలెంజ్. ఎటువంటి భయం అంటే ఇది జీవితం యొక్క ఛాలెంజ్. జీవితాలు మంటలో మండి ధూళి అయిపోవాలి. అటువంటి దానికి కూడా భయానికి భయపడకుండా దేవుని విశ్వాసంతో మా దేవుడు, ఓ రాజా, మా దేవుడు ఇటువంటి పరిస్థితి నుండి రక్షించగలడు. ఒకవేళ రక్షించకపోయినా ఆ దేవుని యొక్క చిత్తం, ఒకవేళ మేము దానిలో కాలిపోవాలంటే కాలిపోతాం, కానీ దేవుని వాక్యానికి విరుద్ధంగా మేము చెయ్యము. మా విశ్వాసము, దేవుని యందు ఉన్న విశ్వాసము స్థిరమైనది, బలమైనది, ధైర్యముతో ఈ మరణాన్ని ఎదుర్కొంటామని నిలబడ్డప్పుడు వారి దేవుడే నిజమైన దేవుడని వాళ్ళు రుజువుపరచగలిగారు. అది ఒకటి. 3వ విషయంగా చూసినట్లయితే మేరీ, క్రీస్తు ప్రభు లోకరక్షకుడిగా పుట్టడానికి మేరీకి ఒక పెద్ద టెస్ట్ వచ్చింది. ఆ టెస్ట్ లో మేరీ భయపడిపోయింది. నా భవిష్యత్ ఏమవుతుంది? నేను పెళ్లి చేసుకోవడానికి ఎంగేజ్ చేయబడ్డాను. నా యొక్క జీవితానికి ఒక బిడ్డ పుడితే నన్ను పెళ్లి చేసుకోవడానికి ప్రదానం చేయబడ్డ వ్యక్తి ఏం చేస్తాడు, లోకం ఏమనుకుంటుంది అని చెప్పి ఆ ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, భవిష్యత్తు ఏమొస్తుంది అని చెప్పి మేరీ భయపడ్డది. కానీ దేవుని చిత్తమే సిద్ధించుగాకని చెప్పి దేవుని చిత్తానికి అప్పగించుకున్నప్పుడు మేరీ ప్రపంచంలో ఉన్న స్త్రీలందరికంటే ఆశీర్వదించబడ్డ స్త్రీగా తను నిలిచింది. లోకరక్షకుడు తన గర్భంలో పుట్టడానికి, లోకమంతటికి రక్షణ భాగ్యాన్ని ప్రసాదింపజేసే గొప్ప భాగ్యము ఆ మేరీ యొక్క విశ్వాసంలో వచ్చింది. విశ్వాసం, భవిష్యత్తు గురించిన భయము, దేవుని యందు విశ్వాసము, దేవుని కొరకు నిలబడటం అనేది చూస్తున్నాం. తర్వాత జోసెఫ్, మత్తయి సువార్తలో కానీ చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం చూస్తే జోసెఫ్, నీకు ప్రదానము చేయబడ్డ మేరీ గర్భవతి ఉన్నది, నువ్వు వెళ్ళి ఆమెను చేర్చుకున్నప్పుడు
ఏంటది? నా పెళ్లి కాలేదు, మేము ఇద్దరం కలిసి లేము, ఆమె గర్భం ధరించటం ఏంటి అని చెప్పి ఆ యోసేపు సొసైటీకి భయపడి సైలెంట్ గా తాను వదలటానికి ప్లాన్ చేసుకున్నాడు. కానీ దేవుడు తనతో మాట్లాడినప్పుడు ఆ సొసైటీ భయాన్ని ప్రక్కన పెట్టి దేవుని యందు విశ్వాసాన్ని నిలుపుకున్నాడు. అద్భుతంగా దేవుడు లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు తన ఇంట పెరిగిన గొప్ప భాగ్యము యేసేపుకి, మేరీకి కలిగింది. తర్వాత షెపర్డ్స్, లూకాసు వార్త 2వ అధ్యాయంలో చదివితే ఆ యొక్క గొర్రెల కాపర్లకు క్రీస్తు ప్రభు పుట్టిన వార్త తెలిసినప్పుడు అది చెప్పడానికి వచ్చిన దూతల ద్వారా ఆ యొక్క వెలుగు, మహిమ, ప్రకాశం వారి మీదకి వచ్చినప్పుడు వారు ఇన్నోసెంట్ ఫియర్, అమాయకంగా ఏదో జరుగుతుందన్న యొక్క భయము, ఇన్నోసెంట్ ఫియర్ తోటి ఉన్నప్పుడు దేవుని దూత మాట విన్నారు. అదిగో లోక రక్షకుడు పుట్టాడు అని చెప్పి మాట విన్నారు. కాబట్టి ఈనాడు నీకు నాకు మారుమనసు పొందిన తర్వాత కూడా ఇన్ని మాటలు వింటూ కూడా విశ్వాసాన్ని బలపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితంలో కొన్ని తెలియకుండా ఇన్నోసెంట్ గా మనలను టెంప్ట్ చేసే కొన్ని ఫియర్స్, కొన్ని భయాలు మనకు ఉంటాయి. అటువంటి భయాలను కూడా దేవుని వాక్యం వింట ద్వారా, దేవుని వాక్యానికి లోబట్టు ద్వారా, దేవునికి విధేయత చూపడం ద్వారా మనము జయించగలమని చెప్పి ఆ సంఘటన మనం చూడగలం. తర్వాత చూసినట్లయితే 6వది హేరోదు రాజు. అతని భయం ఏంటంటే తన యొక్క రాజ్యం గురించిన భయం. తన రాజ్యం నా చేతుల నుంచి మరొక రాజు పుడతాడా, ఆ మరొక రాజు వచ్చి దాన్ని స్వాధీనం చేసుకుంటాడా అని చెప్పి అతను భయపడ్డాడు. కానీ అతను కూడా దేవుని యందు విశ్వాసం వచ్చి దేవుని యొక్క కార్యాలకు ప్రాముఖ్యత ఇచ్చి దేవునికి లోబడ్డట్టయితే తనకు వచ్చే ఆశీర్వాదాలు ఉండేది. కానీ అతను వికెట్ గా ప్రవర్తించినందువల్ల, విశ్వాసం లేకుండా వికెట్ గా ప్రవర్తించినందువల్ల తాను నశించినట్లుగా దేవుని వాక్యము చెప్తూ ఉంటుంది. ఈనాడు విశ్వాసం లేకుండా రాజకీయ భయముతో ఉంటున్న రాజకీయ నాయకులు ఈనాడు ఇప్పుడు ఎలక్షన్స్ మన దేశంలో జరుగుతుంటుండగా రాజకీయ నాయకుల్లో దేవుని యందు భయము, భక్తి, దేవుని వాక్యానికి లోబడటం కాకుండా, దేవుని వాక్యం చదవడం కాకుండా ఈ లోక సంబంధమైన రాజ్యం గురించి, పాలిటిక్స్ గురించి, వాళ్ళ యొక్క పార్టీ గురించి భయపడుతుంటున్న వారు ఉన్నారు. కానీ ఎవరైతే దేవుని వాక్యానికి, దేవుని చిత్తానుసారంగా నిలబడతారో వాళ్ళే ఆశీర్వదించబడతారు. ఎవరైతే దేవుని చిత్త ప్రకారంగా కాకుండా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటారో వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా పైకి రారు. దేవుని మాట, దేవుని యొక్క ఉద్దేశాలు అల్టిమేట్ గా జరుగుతాయి, కానీ వారి పన్నాగాలు ఏవి కూడా జయించవని చూస్తాం. కాబట్టి ఈ 6 మనకి ఎగ్జాంపుల్ గా ఉన్నాయి. మన ముందు విశ్వాసమా, భయమా అనేది ఉన్నది. భయాన్ని తీసివేసి విశ్వాసం కలిగి జీవించడానికి బైబిల్, యేసుక్రీస్తు ప్రభువులో ఎంతో ధననిధి ఉన్నది. దానికి ఉదాహరణగా మన ముందు వచ్చిన యెహోషాపాతు, దానియేలు, మేరీ, జోసెఫ్, ఆ యొక్క గొర్రెల కాపర్లు మనకు మాదిరిగా ఉన్నారు. ఇంకా చాలా మంది అబ్రహామును మనం చూసాము. విశ్వాస జీవితంలో విశ్వాసులకు తండ్రిగా నిలిచాడు. మనము కూడా మన విశ్వాసాన్ని కాపాడుకొని ఈ లోకానికి సంబంధించిన మూఢ నమ్మకాలు ఏవైతే వదిలేసామో వాటి నుండి మనము ధైర్యంగా, స్థిరంగా, బలంగా దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చి దేవుని కొరకు జీవిస్తుంటే అద్భుతంగా దేవుడు మనల్ని నిలుపుకుంటాడు. టుడే వాట్ ఈజ్ యువర్ ఫియర్? మీ చర్చ్ ఫియర్ ఏంటి? నీ భయం ఏంటి? నీ చర్చి లేక నీ యొక్క పరిచర్య గురించి నీ భయం ఏంటి? ఆలోచించుకో. మనము కూడా వారి వలె విశ్వాస జీవితాన్ని ఎక్సర్సైజ్ చేద్దామా? చేయగలిగితే వారి వలె భయాన్ని జయించి
ధైర్యంగా విశ్వాసంతో దేవుని ఉద్దేశాలు మన ద్వారా నెరవేరుస్తాడు. గమనించండి, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాలు నెరవేర్చబడాలంటే మనకు భయాలు వస్తాయి. డబ్బేది, వ్యక్తులేరి. ఈనాడు పార్ట్నర్షిప్ ఇండియా మినిస్ట్రీ అభివృద్ధి అవుతూ ఉంది. నార్త్ ఇండియాకి తీసుకెళ్ళటం. నార్త్ ఇండియాలో లాస్ట్ ఇయర్ 3 ప్లేసుల్లో బైబిల్ క్లాసులు జరిగితే ఈ సంవత్సరం 6 ప్లేసుల్లో బైబిల్ క్లాసులు కావాలని అడుగుతుంటున్నాం. ఇప్పుడు స్టాఫ్ ఏరి, డబ్బేది, ఆ భయం. అటువంటి భయానికి, స్టాఫ్ ఏరి, డబ్బేది అనే భయానికి లోబడి ఉంటే దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడవు. దేవుని యందు విశ్వాసంతో దేవుని చిత్త ప్రకారంగా ముందుకు సాగిపోతూ ఉంటే ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తాడు. ఆయన మహింపరచడానికి మనలను వాడుకుంటాడు. అలా కాకుండా వ్యక్తిగతంగా కూడా మన కుటుంబాల్లో కూడా డబ్బు లేదు, మనకు శక్తి లేదు, మనకు అది లేదు, ఇది లేదు, కాబట్టి వద్దు అనే భయము ఒక ప్రక్క ఎప్పుడు లాగుతూ ఉంటారు. ఆ భయం చేత ఆ లాగే దాని కొరకు మనము లోబడితే, విశ్వాసాన్ని పక్కన పెడితే, దేవుని పక్కన పెడితే, దేవుని ఉద్దేశాన్ని పక్కన పెడితే, దేవుని చిత్తాన్ని పక్కన పెడితే, దేవుని యొక్క ఉద్దేశాలు నీ ద్వారా నెరవేర్చే గొప్ప ఏర్పాటును పక్కన పెడితే మనం ఎంతో లాస్ అవుతాం. కాబట్టి ఈ ఉదయకాలం అందు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఎగ్జాంపుల్స్ తోటి మనతో సవాల్ చేస్తున్నాం. నీవు భయానికి లోబడతావా? విశ్వాసానికి లోబడి దేవునికి ప్రాముఖ్యత ఇచ్చి దేవుని వాక్యముతో ధైర్యంగా విశ్వాసంతో దేవుని కొరకు నిలబడతావా? చివరిగా నేటి క్రైస్తవుల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటే భయమా విశ్వాసం అని చూస్తే ఎక్కడ ఎక్కువ వాక్యం బోధించబడుతుందో అక్కడ భయాలు, అద్భుతాలు, స్వస్థతలు అక్కర్లేదు, ఉండవు కూడా. ఎక్కడ దేవుని వాక్యం క్రమమైన పద్ధతిలో, ఎక్స్పోజిటరీ పద్ధతిలో బోధించబడుతుంటుందో అక్కడ భయం, అద్భుతాలు అక్కర్లేదు, భయం లేదు, స్వస్థతలు లేవు, అక్కర్లేదు. కానీ ఎక్కడ వాక్యం బోధించబడలేదో అక్కడ భయం, ఎమోషన్, రకరకాల ఎమోషన్స్ తోటి భయపెట్టేస్తున్నారు. అద్భుతాలు చేస్తామని చెప్తారు, నీకు భాషలు కావాలని చెప్తారు, స్వస్థతలు చేస్తామని చెప్తారు, ఆశీర్వాదం ఇస్తామని చెప్తారు, మీరు ప్రాస్పర్ అయిపోతారు చెప్తా ఉంటారు. దేవుని వాక్యానికి విరుద్ధంగా అలాంటివి ఉన్నాయి. అలాంటివి జరుగుతూ ఉంటుండగా ఈ పరిస్థితి మారాలంటే మనము, మన సంఘాలు ఏం చేద్దాం? మనం ఏం చేద్దాం చెప్పండి, ఆలోచించండి. ఇలాంటి పరిస్థితి మారాలంటే నేటి సంఘాల్లో, క్రైస్తవ లోకంలో విశ్వాసంతో ధైర్యంగా దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా జీవించాలి. భయానికి, మూఢనమ్మకాలకి, విడిచిపెట్టిన పాత వాటికి వెళ్ళకుండా ఉండాలి అని మనం చేయాలంటే ఏం చేద్దాం? దయచేసి అన్మ్యూట్ చేసుకొని 2-3 మాట్లాడండి, తర్వాత మనం క్లోజ్ చేసుకుందాం.